మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. కోర్టు కూడా మాకు అమ్మానాలు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మా సైట్ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని పంపిస్తే మేము ఒక నిమిషము అన్ని రైట్స్ ఉన్నాయి అని చెప్పాడు కదా. ఆ లాయర్ ఎవడైతే ఉన్నాడో నేను రెస్పెక్ట్ కూడా ఇవ్వనండి. ఎందుకంటే లాయర్ అనే వ్యక్తికి కనీసం గౌరవం అనేది ఉంది. వాడు అది కోల్పోయాడు. నేను రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు. కోర్టు ఏమని ఇచ్చింది, December 31 వరకు పీస్ఫుల్గా మేమైతే వెకేట్ చేయాలి అని తీర్పిచ్చింది. దాని మీద మేము రివ్యూ పిటిషన్ వేసుకున్నాం. రివ్యూ పిటిషన్ మాకు ఇంకా లైన్లోకి రాలేదే. ఏదో December 31 వరకు టైం ఉందన్నారు కదా. ఏది ఇల్లు అయ్యి మేము ఉన్న ఇల్లు అయ్యి ఎందుకు వచ్చి కూల్చాడు? పీస్ఫుల్ అంటే ఇదేనా? ఎంత పీస్ఫుల్గా ఉందా ఇక్కడ అసలు? కూల్చమని ఎవరు చెప్పాడు? నిన్న ఏంటిదంటే బెంచ్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వస్తారయ్యా తీర్పు కోసం? నేను ఆల్రెడీ ఇచ్చా కదా ఉండమని, మీకు ఎన్నిసార్లు చెప్పాలని అడిగాడు జడ్జి. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా లాయర్కి? 31 వరకు అంటే December 31కి ఇంకెన్ని రోజులు ఉంది? మేము ఈ మధ్యలో రివ్యూ పిటిషన్ వేసుకుంటాం కదా. రివ్యూ పిటిషన్లో ఏం చెప్తాడో అప్పుడు చూసి అప్పుడు కదా ప్రొసీడ్ అవ్వాల్సింది. ఈ మధ్యలో చేయాల్సిన అరాచకమే ఇది. మనిషేనాడు. కళ్ళే ఉన్న పోయినాయా? 2 బిల్డింగ్లు ఉన్నాయి, 14 ఇళ్ళు ఉన్నాయి. కళ్ళే ఉన్న పోయినాయా? ఐ చెకప్ చేయించుకొని రమ్మనండి ఇక్కడికి. 2 బిల్డింగ్లు 7 రేకుల షెడ్లు తప్ప ఇక్కడ ఏమీ లేవు. 7 రేకుల షెడ్లో ఒకటి ప్రధాన మందిరం పెట్టారు. మేము ముందే చెప్పామని చెప్తారు. ఏది ముందే చెప్పాము అన్నప్పుడు ప్రూఫ్ ఏదండి? ప్రూఫ్ ఏది చూపించమనండి ముందే చెప్పినట్టు. ఇవ్వమనండి, మేము కంటాక్ట్ వేసుకుంటాము కోర్టుకి వెళ్ళి. ఇచ్చుకోమనండి, ఏం చేసుకుంటాడో చేసుకోమనండి. టిల్ December 31 వరకు మాకు ఛాన్స్ ఉంది. మేము రివ్యూ పిటిషన్ వేసుకుంటాం. రివ్యూ పిటిషన్లో ఏదైతే వస్తుందో దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాం. December 31 వరకు అయితే మేము ఇక్కడే ఉంటాము. ఏం చేసుకుంటారో చేసుకోమనండి.